సో హలో గైస్, అందరికీ నమస్తే, జై శ్రీరామ్. సో గైస్ ఏంటంటే ఇవాళ అయితే నేను తులజాపూర్ మాతా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కూడా దర్శనం చేపిస్తా. సో చలో రైట్. సో గైస్ ఫైనల్ అయితే మనం స్టేషన్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పోయి టికెట్ అయితే తీసుకున్నాం. సో నాడు చూపిస్తాం మీకు. సో అమరాన్న వస్తుంది చూడు, చూస్తున్నారా గైస్, స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం మొత్తం. సో ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను వస్తున్నా. మన 8 hours కావాలి ఎట్లా చూడండి గైస్, పోతున్నాయి కదా. సో గైస్ సోలాపూర్ స్టేషన్ అయితే వచ్చేసింది ఇక. సో ఇక వెళ్తున్నాం ఇక ఆటో కోసం దోలాడాలి ఇక తులజాపూర్ పోవాలంటే. సో చూడండి గైస్, వాన మొగలు అయితే ఫుల్ అయింది. సో బయట ఫుల్ చాలా ఉంది. సో గాయస్ చూడరి సోలాపూర్ స్టేషన్ ఎట్లుంది, ఎక్దమ్ కిరాక్ చేసి లైటింగ్ లతో. ఇగో అద్దాలు పెట్టుకున్నావు, 4 కళ్ళు పెట్టుకుని ఇక. సో గాయస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే చూడరి ఎట్లా కట్టారు. ఇక మేము ఇప్పుడు దర్శనం కోసం వెళ్ళాలి. చూడరి దేవుని. సో గాయస్ చూస్తున్నారా, లైటింగ్ అయితే ఎక్దమ్ కోమా చేసిరు. సో చూడరి శ్రీ తుల్జా భవానీ మందిర్, లైటింగ్ అయితే ఎక్దమ్ జబర్దస్త్. చూడండి గైస్, బాగా ఇలా నైట్ టైం దర్శనం స్నానం ముట్టుకొని మేము కూడా దర్శనం పొందాలి ఇక. చూడండి మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడు స్నానం చేయడానికి పోతున్నాము. కూల్ వెదర్ ఉంది. సో అయినా కానీ ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి కదా. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఫ్రెష్ అయినాక ఇక మనం దర్శనంకి పోతాం డైరెక్ట్ గా. దర్శనం చేసినాక మీకు వీడియో అయితే వరకు చూసి మీకు కూడా దర్శనం అయితే మేము స్నానం అయితే చేస్తున్నాం దేవుని దగ్గర. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. నేను వీడియో అయితే వెళ్ళాను. సో వైస్ మేమైతే 1 day బ్యాకే పోయినాము. అమాస 1 day, రేపు 1 day బ్యాక్, సాటర్డే పోయినాము. సో అయినా కానీ చాలా పబ్లిక్. సో గాయ్స్ చూస్తున్నారా, ఫైనల్ చూస్తారా అన్ని దేవుళ్ళ. అమ్మా తుల్జమావే తుల్జాపూర్ తుల్జమ్మ, అమ్మా తుల్జమావే తుల్జాపూర్ తుల్జమ్మ, అమ్మలు కన్నా అమ్మవు నీవే, అమ్మా బాబాని నీవే, అమ్మా తుల్జమావే, అమ్మా తుల్జమావే. సో గాయ్స్ ఫైనల్లీ అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి పోతున్నాము. ఇంటికి పోయినాక కొంచెం ఆకలి అవుతుంది ఫుల్. ఇడికి పోయినాక ఏదో ఫేమస్ ఇక్కడ మన ఏమంటారు వడపావు ఫేమస్ ఇక్కడ. సో ఆడిపోయి పావు బజ్జీ అయితే ఎక్దమ్ కిరాక్ ఉండేవా నిజంగా చెప్పాలంటే. సో నేనైతే ఫుల్ స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది ఇక పావు బజ్జీ తిన్నాక.